హలో, వెల్కమ్ టు శ్రీమాన్ ద్వీపేశ్వర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక పురంధరదాస్ కీర్తనని ఆలాపించాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎంతో తన్మయత్వంతో పార్వతీ పరమేశ్వర్ల గురించి పాడుతుంటే అబ్బా ఎంత బాగుందో వినడానికి. ఆ కీర్తన నేర్చుకొని మరీ నేను మనందరి కోసం అందించాలనుకున్నాను. ఏదో నాకు తెలిసినంతలో పాడుతున్నాను. నేను ఆ పురంధరదాస్ పొందే అంత తన్మయత్వము పొందలేకపోయినా ఏదో కొంతన్నా స్వామి నా మీద దయదలుస్తాడు కదా అనేసి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఆ భగవంతుని తలుచుకుంటూ ఏముందండి, భగవంతుని తలుచుకోవడంలోనే మనము ఒక విధమైన భావోద్వేగము, ఒక ఉత్సాహభరితమైన ఒక అనుభూతిని పొందుతాం కదా. ఆ అనుభూతి పొందాలంటే అది కూడా రాసి పెట్టి ఉండాలి భగవంతుడు. దానికి కూడా అదృష్టం ఉండాలి. చాలామంది మేము పాడాలనుకున్నాం, చేయాలనుకున్నాం, వెళ్ళాలనుకున్నాం అంటుంటారు కానీ ఏది చేయలేరు. అలా వాళ్ళ కాలం కాస్త గడిచిపోయినాక మేము వెళ్ళలేకపోయాం, ఇప్పుడు బాడీ సహకరించట్లేదు, ఇప్పుడు రోగాలు వచ్చేసాయి, మందులకి టైము, ఇలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి మనము ఏది చేయాలనుకుంటే అది అప్పుడే చేసేయడమే బెటరు నాకు తెలిసినంతలో. ఎందుకంటే మనకంటూ ఏమీ చేయలేని స్థితిలో మేము ఇవి చేసాము అవి చేసామని స్మృతులతో మన జ్ఞాపకాలతో నెమరేసుకుంటూ మనం అలా వెళ్ళిపోవచ్చు అన్నమాట స్వామి చెంతకి. ఎక్కడికి వెళ్ళిపోతాం? అవసాన దశలో ఎక్కడికి వెళ్తాం? స్వామి దగ్గరికే కదా ఎవరమైనా. కాబట్టి నేను ఇలా పాడాలి, ఇలా సేవలు చేసుకోవాలి, ఇలా భగవంతుని గురించి 10 మందికి తెలియజేయాలి అనేది నా సేవాభావం అన్నమాట. కాబట్టి ఇలా పాడడం కూడా నాకు చాలా ఇష్టము. వచ్చినంతలోనే పాడాలండి, తప్పేముంది. అందరూ సంగీత విద్వాంసులే కాలేరు కదా. కాబట్టి మనం ఏం చేయాలనుకున్నామో అది పాడేద్దాం. పురంధరదాస్ గారు ఈ కీర్తనని ఆలాపించినారు. దీని రాగం వచ్చేసి దర్బారీ కానడ రాగం అన్నమాట. తాళము ఆది తాళం అన్నమాట. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాని నగే నమో నమో. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాని నగే నమో 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 నమో. పార్వతి రమణ నినగే నమో నమో. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాని నగే నమో 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 నమో. సుందర మృగధర పినాకదనుకర గంగాధర గజ చర్మాంబరధర. సుందర మృగధర పినాకదనుకర గంగాధర గజ చర్మాంబరధర. సుందర మృగధర పినాకదనుకర గంగాధర గజ చర్మాంబరధర. చంద్రచూడ శివశంకర పార్వతి రమణాని నగే నమో నమో. ధరగే దక్షిణ కావేరి కుంభపురవాసను నీనే. ధరగే దక్షిణ కావేరి కుంభపురవాసను నీనే. కరదలి వీనేయ గానవమా
ವೀಣೆಯ ಗಾನವ ಮಾಡುವ ಉರಗಭೂಷಣನು ನೀವೇ. ಪರಮ ಕೊರಳಲಿ ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೇ. ಕೊರಳಲಿ ಭಸ್ಮ ರುದ್ರಾಕ್ಷವ ಧರಿಸಿದ ಪರಮ ವೈಷ್ಣವನು ನೀನೇ. ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ, ಗರುಡ ಗಮನ ನಮ್ಮ ಪುರಂದರ ವಿಠಲನ ಪ್ರಾಣಪ್ರಿಯನು ನೀನೇ. ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ ನಮೋ. ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ ನಮೋ ನಮೋ. ಚಂದ್ರಚೂಡ ಶಿವ ಶಂಕರ ಪಾರ್ವತಿ ರಮಣ ನಿನಗೆ నమో నమో. ఇదండి పురంధరదాసు ఈ వైష్ణవుడు, వైష్ణవ శ్రీహరి యొక్క భక్తుడు. కానీ ఆయన నా హరిహరుడు ఇద్దరు ఒకటే అనేసి ఆయనలో ఆ భావోద్వేగంలో ఈయన ఇలా పాడతాడనమాట. చంద్రచూడ అంటే చంద్రుణ్ణి అలంకరించిన శివపార్వతులు అనేసి అలా ఈ కీర్తన యొక్క అర్థం వస్తుంది. చాలా బాగుంటుంది. ఏదనుకుంటే అది చేసేయడం మంచిది. మనం చేసేదాన్ని మంచి పనులే, చెడ్డ పనులు అయితే ఆలోచించాలి, మంచి పనులకి ఎందుకు ఆలోచించాలండి కదా. నా అభిప్రాయానికి మీరేమంటారు? ఓకే అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.